హాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా మెలడీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీలో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిన ప్లేసే, మన వేల్పూర్కి వెళ్ళే రూట్. మోతే వేల్పూర్ అట్లా అటు సైడ్ వెళ్తాయి కదా, సో అదనమాట. సో అక్కడ ఒక షార్ట్ అయితే తీసినాం, మీ అందరికీ కొంచెం గుర్తుపట్టవచ్చు అని చెప్పి. సో ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మోతకి వెళ్తున్నాము. ఆ ముందు రోజు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ డే గృహప్రవేశం ఉంది, మా అత్తమ్మ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ అనమాట. సో ఇంకా అక్కడ ఆటో ఎందుకు చూపించిన అంటే అక్కడ ఫుల్ వాటర్ మిలన్స్ ఉన్నాయి ఆటోలో మొత్తము. సో ఇంకా అక్కడ ప్లేసే లేదు, ఆయనేమో ఎక్కడనే అని చెప్పేసి అన్నారు. సో కామెడీగా కనుకుందని చెప్పి ఇంకా చూపించా అంతే. ఇంకా నెక్స్ట్ ఆటో వచ్చేసినాము. ఈ బాబు ఎవరా అని చూస్తున్నారా? సో తిను మా బావ కొడుకు అన్నమాట. సో కెనడా నుంచి వచ్చారు మొన్ననే. సో ఒక 3 months అయింది, కొత్త కదా. సో అట్లాగే చూస్తున్నాడు అనమాట. ఎత్తుకున్నా కొంచెంసేపు అట్లా ఆడుకున్నాడు. దాని తర్వాత వాళ్ళు ఛాయ్ పెట్టినుండే అక్క. సో నేను ఛాయ్ తాగా కాబట్టి అంబలి ఇచ్చింది, తాగేసిన. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఈ బాబుతో కొంచెం ఆడుకొని, తిన పేరు అర్జున్ అండ్ షీ ఈజ్ తారా, బావ కూతురు. సో ఇంకా వీళ్ళిద్దరికి మన పిల్లలిద్దరూ అన్నలు అన్నమాట. సో చిన్నన్న పెద్దన్న అని చెప్పి పిలుస్తూ ఉంటుంది తను. సో ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ గృహప్రవేశం ఉంది అని చెప్పిన కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. సో వాళ్ళ ముందు ఏ ఇంట్లో అయితే ఇప్పుడు స్టే చేసినారో, సో అక్కడ నెక్స్ట్ డేకి ఏమేమి ప్రిపరేషన్స్ ఉంటాయి, పొద్దున కావాల్సినవన్నీ అని చెప్పేసి పెడుతున్నారు అనమాట. సో ఇంకా వాటిని కూడా కొంచెంగా అయితే నేనైతే రికార్డ్ చేయించిన అండి. సో ఫస్ట్గా హారతి పల్లెలు వాటిలో వత్తులు వేసేసి బొట్లు పెట్టేసి అన్నీ ఇంకా పొద్దున హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా ముందు రోజే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసి పెట్టేస్తున్నారు. సో ఇంకా అక్కడ బొట్టు పెట్టుకుంటున్నాము అవన్నీ ఇందాక చూపించిన పిల్లలేమో ఈ అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట. సో ఇంతకుముందు చూసారు కదా. సో సో తినమ చిన్ని. సో అన్నిటికీ ఇంకా రాగి బిందె అవన్నీ ముంతలు ఉంటాయి కదా. సో వాటికి అట్లా ఓం రాసి అన్ని పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నారు అనమాట. సో బిందెది షేప్ అయితే మళ్ళీ భలే డిఫరెంట్గా ఉండిందండి. సో ఇంకా మళ్ళీ ఈ దీపాలు ఏంటంటే మనకి సో ఇంట్లో పైన కింద పెడతారు కాబట్టి, సో ఇంకా వాటికి కూడా ఖాళీగానే వచ్చినాం కదా అని చెప్పేసి పెట్టేసినాము. సో తర్వాత ఇంకా పువ్వులు, మామిడాకులు, సత్యనారాయణ వ్రతానికి కావాల్సినవి, ఇంకా దేవుళ్ళ ఫోటోలకు కావాల్సినవి, సో అవన్నీ ఇంకా చూపిస్తూ ఉన్నారన్నమాట. సో అన్నీ ఉన్నాయా కరెక్ట్గా, మళ్ళీ మార్నింగ్ ఆగమాగం అయిపోతుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇల్లు అండి. సో ఇది ఇటు సైడ్ వ్యూ అన్నమాట. సో మెయిన్ డోర్ కూడా అటు సైడ్ ఇంకోటి ఉంది. సో ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా మార్నింగ్ లేవాలి కదా అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. సో ఇది మా చిన్నతమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఈ బాబు అప్పుడప్పుడే కొంచెం అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. సో అట్లా ఒక షార్ట్ అయితే తీసిన. సో తర్వాత శారీస్కి కొంచెం ప్లీటింగ్ లాగా ఉంటుంది అని చెప్పి అట్లా శారీస్కి పెట్టేసిన అక్క వాళ్ళ దానికి చిన్నదానికి. సో పెట్టేసాము, ఇంకా అయిపోయింది, పడుకున్నాం. మార్నింగ్ 2కి లేచినాము. సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినాము అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే గుడికి వెళ్తారంట అక్కడ మోతేలో. సో గుడి నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి ఎదురుకొస్తారంట. సో అక్కడ నా చిన్నత్తమ్మతోను అక్కడ చేసేవన్నీ కొంచెం చేసేస్తూ ఉన్నారు. నేను ఇంకా అది కొంచెం అయితే రికార్డ్ చేసిన. సో ఇంకా కొత్త కదా అక్కడ, అందుకే ఎక్కువగా తీయలేదు. సో ఇంకా తర్వాత అన్ని విస్తారాలు వేసి మళ్ళీ బియ్యం పోసి, మనం కుండలు ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా 5. సో అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పోస్తారు కదా. సో అవన్నీ నేను దగ్గర నుంచి ఏం చూడలేదు. సో అవన్నీ పోసేసి పెట్టేసిండ్రు. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఎత్తుకొని ఇంకా ఇంటి దాకా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో మీ దగ్గర కూడా ఇట్లానే చేస్తారా అండ్ ఇంకా వేరేగా ఉంటుందా? సో ఎలా ఉంటుంది అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ మీది ఏ విలేజో కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి, చూద్దాం మన వీడియో ఏ విలేజెస్ వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా హారతి అయితే ముట్టించేసినారు, అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా అందరి చేతితో దండం పెట్టించుకొని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారన్నమాట. నేను పర్సనల్గా గృహప్రవేశంవి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ అయితే తీసిన అండి. సో ఎందుకు అనంటే దగ్గర వాళ్ళకే కదండి మనము ఉంటాము. సో నేను ఎవరికి వెళ్ళలేదు, చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైము. సో ఇంకా మా అత్తమ్మ రాలేదు కాబట్టి ఇంకా చిన్ని నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆమె నెక్స్ట్ డే వచ్చిందనమాట పిల్లల్ని తీసుకొని. ఈ వ్లాగ్లో పిల్లలు లేరు ఫస్ట్ మార్నింగ్. సో తర్వాత వచ్చిరన్నమాట 7:38 కల్లా. సో ఇదంతా జరిగింది మార్నింగ్ 3 అట్లా అయిందండి. 2:30 to 4:30 వరకు అట్లా
ఈ ప్రోగ్రామ్ అంతా జరిగిందనమాట. సో ఇక్కడ ఇంకా నేను హారతి పట్టుకున్నాము. సో వీళ్ళందరూ బయట వెనకాల ఎత్తుకుంటారు కదా కుండలు. సో అట్లా ఎత్తుకున్న తర్వాత ఇంకా ఆ ఊరేగింపు అని ఇంకా చేతిలో హారతి ఉంది కాబట్టి నేనేం వీడియోస్ తీయలేదు. సో దాని తర్వాత ఇది కొత్తిల్లు అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసినారు. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్ బెడ్రూము సంథింగ్ ఒక పైన రూమ్ ఉంటుంది కదా, మీది రూమ్ అని చెప్పి. సో అందులో మళ్ళీ అక్కడ ఏమేమైతే ఎత్తుకొని అంతా పెట్టారో సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా కింద మళ్ళీ పెట్టేస్తున్నారు. సో యా అలా జరిగింది. ద యాక్చువల్ స్టోరీ బిగిన్స్ హియర్ అన్నమాట. అసలు ఒక పెద్ద విభత్సమే జరిగిపోయింది ఆ రోజు. సో నేను వీడియోలో చెప్పకూడదు అని అనుకున్నా, కానీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ రోజైతే అసలు మంచిగా జరుగుతుంది, ఈరోజు బాగుంటుంది అని అనుకున్న రోజే ఏదన్నా ఒక ఫ్లాప్ అవుతుంది కదా. సో అట్లా అయిందనమాట. సో అక్కడ వాళ్ళు ఆ కుండలో పాలు పోసేటప్పుడు ప్యాకెట్ కొంచెం వాళ్ళకి అడ్జస్ట్ అప్పుడు ఇంకా పాలన్నీ నా చీర మీద పడిపోయినాయి. సో యాక్చువల్గా వీడియో తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళినా నేను. సో పాలన్నీ ఇంకా నా మీద పడిపోయినాయి. సో శారీ మొత్తం కొంచెం స్మెల్ రావడం అట్లా స్టార్ట్ అయింది. సో ఇంకా పైనకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకోవడానికి ట్రై చేసినా కానీ అక్కడ చూస్తున్నారు కదా మీరు, అట్లా కొంచెం పచ్చి పచ్చిగా అది ఇంకా వెళ్ళట్లేదు అన్నమాట. సో ఇంకా పాలది కాబట్టి మామూలుగా ఉండదు, చాలా దారుణమైన సిచ్యువేషన్ అయిపోయింది నాది. సో ఇంకా వేరే డ్రెస్సెస్ లేవు, శారీస్ లేవు, ఇంకా ఏం చేద్దామని చెప్పి ఇంకా మళ్ళీ మా అత్తమ్మలు వచ్చేదాకా ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నా. సో దాని తర్వాత ఇంకా పైన కొంచెం ఫ్యాన్ కింద అట్లా కూర్చొని ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఇంకా కిందకి వచ్చినాక కూడా వాళ్ళు మళ్ళీ నాకే చెప్తారు, సో మేఘన పాలు వంగుతున్న వెళ్ళి వీడియో తీసుకుంటా అని చెప్పినావు కదా అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ వెళ్ళి అప్పుడు ఇంకా పాలు వంగినాయి. సో ఇలా మీది పక్కకు వంగితే మంచిది అని చెప్పి పక్కన మా చిన్నతమ్మ చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా అది అయిపోయింది. సో బయట మళ్ళీ పందిరు వేస్తారు కదండి సో మనకి ఇంటి లగ్గం అని చెప్పేసి అంటారంట. సో అక్కడ చెప్పారు. సో పందిరు వేసారు. దాని తర్వాత ఇంకా పుస్తే మట్టెలు అవన్నీ కూర్చోాలంట. సో మనం పందిరు రోజు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఏమేమి ఉంటాయో సో అవన్నీ జరిగినాయి అన్నమాట. సో దాని తర్వాత ఇంకా అది కూర్చోండి అమ్మ అని చెప్పేస్తే ఇంకా బయటకు వెళ్ళి సాపేసుకొని దాని తర్వాత ఇంకా మళ్ళీ కాళ్ళకు పసుపు రాసారు. అండ్ ఈ పుస్తెలు కూర్చోడం ప్రాసెస్ అనేది పందిర్లప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఇంకొక మా ఊర్లో జరిగే వాటికో కొంచెం అలవాటు అయింది. సో ఇంకా దారం పట్టుకోవడము సో అట్లాంటివన్నీ కొంచెం తెలుస్తున్నాయి. సో మీకు పర్ఫెక్ట్గా వచ్చా అండ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇంకా అక్క నేను కలిపి అయితే ఇంకా అవి ఇటొక్కలం పట్టుకొని కూర్చేసినాము. అవి అయితే మంచిగా క్యూట్గా ఉండే చిన్నగా మంచిగా అనిపించినాయి. సో ఫస్ట్ టైం చూసిన అవి కూడా. సో చిన్న మెట్టెలు అండ్ 2 మనకి తాళి ఇవి ఉంటాయి కదా, సో అవి అండ్ ఇంకా పగడాలు అని చెప్పి అటు ఇటుగా కూర్చేసినాం అన్నమాట. సో దాని తర్వాత ఇంకా మనం పెళ్ళికైతే ఏమేమి ఉంటాయో తలవాల బియ్యము, కుడక, జీలకర్ర, బెల్లము సో అవన్నీ కలిపి బేషన్లో అయితే చిన్నత్తమ్మ పెట్టినుండే. సో అంత అయిపోయిన తర్వాత ఇట్లా కనిపించింది. సో ఇంకా దానికి ఒక ముడేసి మళ్ళీ ఇంకా బేషన్లో పెట్టేసిన.
ఇది వచ్చేసి బయట వ్యూ అన్నమాట. సో గేట్స్కి కూడా మంచిగా ఫ్లవర్ డెకరేషన్స్ అవంతా చేసినారు. సో అసలు పెళ్ళికి కానీ పందిర్లకు కానీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పూలు అట్లా కొంచెం నిండుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మన డ్రెస్ చేంజ్ అయిపోయింది అనమాట. సో శారీ ఉతికేసి ఆరేసిన. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అక్కది ఒక డ్రెస్ వేసుకున్నా. సో దాని తర్వాత ఇంకా తార మెహందీ పెట్టమని వచ్చింది. సో ఇంకా తనకైతే పెట్టేసిన. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము. సో మేము వెళ్ళేసరికి అక్కడ హోమము అదంతా అయిపోయింది. సో ఇంకా పిల్లలు వచ్చేసిండ్రు. సో ఇక్కడ నాకు క్యూట్గా అనిపించింది. వాడు ఏంటంటే భయం లేకుండా మంచిగా అట్లా పట్టుకుంటున్నారు అని చెప్పి. సో జున్ను అండ్ విరాట్, సో వాళ్ళిద్దరు అట్లా పట్టుకున్నారు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాం. సో ఆవుంది తీసుకొస్తారు కదా, సో ఆ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది అనమాట. సో అది కొంచెం రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా గుడికి స్టార్ట్ అయినరు. సో వాళ్ళ ఊర్లో రాజరాజేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. సో నేను వెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైం అనమాట. సో చాలామంది వెళ్తూ ఉంటారంట. సో అక్కడ కూడా ఇంకా కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాం. తను మా తాత, అత్తమ్మ వాళ్ళ నాన్న. సో ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చూపించినట్టున్నా. సో ఇంకా అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ సంఘంలో భోజనాలు పెట్టారు. సో తర్వాత అన్నం, పప్పు, బజ్జీ, లడ్డు అన్నీ ఉండే తినేసినాము. సో ఇక్కడ తాతలు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు అనమాట. సో చెట్టు కింద. సో వాళ్ళందరితో కొంచెం మాట్లాడి తర్వాత ఇంకొద్దిసేపు ఉండి ఇంకా టైర్డ్గా ఉందని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.